ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. మార్చి 27 శుక్రవారం కేజీ సిల్వర్ ధర భారీగా పతనం చెంది 2,31,315 రూపాయలు పలుకుతోంది. యుద్ధం దెబ్బకు ఈ ఏడాదిలోనే అత్యంత కనిష్టంగా 2 లక్షల దివకు అవాంతం పడిపోయిన వెండి ధర నింపాదిగా పుంజుకుంటూ బుడిబుడి అడుగులు వేస్తోంది. మార్కెట్ల కదలికలకు అనుగుణంగా వెండి ధర కూడా నెమ్మదిగా ఎగబాకుతుంది. కానీ యుద్ధం మరింత ముదరొచ్చన్న అనుమానం, డాలర్ బలపడ్డం వల్ల మళ్లీ తీవ్ర పతనం చెందింది. స్వల్ప మార్పులకు మాత్రమే లోనవుతున్న బంగారం ధర కూడా నేడు మరోసారి పడింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,390 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,35,101 రూపాయలు పలుకుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర 1,10,480 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ట్రంప్ యుద్ధం నుండి సాధ్యమైనంత త్వరగా బయటపడాలని భావిస్తున్నట్లు కనబడుతున్న నేపథ్యంలో మార్కెట్లు అందుకు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే బంగారం, వెండి ధరలు ఒకంత పాజిటివ్ ట్రెండ్ ని చూపిస్తున్నాయి. మధ్యప్రాచ్యం పూర్తి యుద్ధం కారణంగా మారడంతో చమురు కోసం దిగుమతుల మీద ఆధారపడే భారత్ వంటి దేశాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే గ్యాస్ కష్టాలు మనకు కనబడుతున్నాయి. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేయడంతో నౌకలు అటు దిక్కుగా కూడా ప్రయాణించడం లేదు. చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ $100 సమీపంలో ట్రేడ్ అవుతోంది. ఇలాంటి భీకర యుద్ధం జరుగుతున్న క్లిష్ట పరిస్థితుల్లో కూడా బంగారం, వెండి ధరలు పెరగకపోగా తగ్గుతున్నాయి. నిపుణులు మాత్రం ఈ తగ్గుదల తాత్కాలికమేనని, బంగారం, వెండి మున్ముందు మరింత పైకి ఎగబాకుతాయని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి వెండి ధరలు పడిపోతున్నప్పటికీ ఇంకా బాగా పడిపోయే సూచనలున్నాయా అంటే మాత్రం మార్కెట్ వర్గాలు ఒప్పుకోవడం లేదు. క్రూడ్ ఆయిల్ ధరలు యుద్ధం తర్వాత కరెక్ట్ అయినప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం అంత తేలిగ్గా పడిపోవని, మున్ముందు కొండెక్కుతాయని అభిప్రాయపడుతున్నారు.